మరి ఈ దొంగ కథ ఎన్ని రోజులు పెట్టింది అసలు? ఆ హీరో పలానా ఫారిన్ నుంచి వచ్చాడు అతను అది అని మీ డైరెక్టర్ స్టీవెన్ ఈ దొంగ కథ అంతా ఎన్ని రోజులు రాశారు? ఈ కథ అంతా రాయలేదు సార్, ర్యాండమ్గా నేను ఫేస్బుక్లో సంపులాగా పోస్టులు వేసేవాడిని యాక్చువల్లీ. సంపులాగా ఒకటి, స్టీవెన్ శంకర్ లాగా ఒకటి వేసి, అంటే వీడు బాగా యారగెంట్ అన్నట్టుగా ఫస్ట్ ప్రమోట్ చేసాం. తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు, జనాలు ఎంత యారగెంట్ అయితే అంత తిడుతున్నారు. సో చిన్నగా వేరే రకమైన స్ట్రాటజీతో వెళ్ళి సంపుని ఫైనల్లీ అది బాగా వర్కౌట్ అయింది సార్. బాగా వర్కౌట్, విపరీతంగా వర్కౌట్. మనం చూసాం కదా, మొత్తం సాఫ్ట్వేర్ బ్యాచ్ అంతా వచ్చి డ్యాన్సులు చేయటం. అప్పటికి డ్యాన్సులు చేయటం మానేశారు. ఎప్పుడో నేను మొగుడు గోళ్ళకి చూసా, డబ్బులు వేసి డ్యాన్స్ చేసేవారు స్టేజ్ ముందు. తర్వాత హృదయకాలానికి చూసాం, మధ్యలో ఒక 30 ఏళ్ళు గ్యాప్ అసలు డ్యాన్సులు చేయటం అనేది లేదు. సో ఆ హృదయకాలానికి సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు వచ్చి డ్యాన్సులు అంటే విచిత్రం. అది మల్టీప్లెక్స్లో అంటే టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే సార్, యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే టార్గెట్. విపరీతంగా విపరీతంగా వచ్చింది అసలు. ఆ తర్వాత సినిమాకి వచ్చేసరికి మళ్ళీ అట్లాగే మళ్ళీ ప్యారడీ చేశారు కదా, కొబ్బరి మట్ట. దాన్ని తిట్టాను నేను, బూతులు మరి అంత బూత్ ఏంటి, బట్ అది విపరీతంగా పే చేసింది. ఈ 2 సినిమాలు చేసినాక ఇప్పుడు హృదయకాలం అంటే అవుట్ అండ్ అవుట్ ప్యారడీ చేశారు, బట్ ఇది ఒక రకమైన బూత్ ప్యారడీ చేశారు. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్, కలర్ ఫోటో అంత క్లాసీ ఫిలింకి ఎట్లా వెళ్ళారు అసలు? అఫ్ కోర్స్ రోజు చెప్పేవాడిని, నీలో టాలెంట్ ఉందా, నువ్వు వేరే చేయవా అంటే నా మాట వినేవాడివి కాదు, కానీ తర్వాత నీ టాలెంట్ నాకు తెలియకుండా చూపించేసి. నాకు కలర్ ఫోటో హృదయకాలం డ్యామేజే చేసింది సార్ యాక్చువల్లీ. అంటే అటు సైడ్ ఛాన్సుల్ సైడ్ యాక్చువల్ చెప్పాలంటే, అక్కడ మళ్ళీ ఎవరైతే హీరోలు దొరకలేదని సినిమాలు స్టార్ట్ చేశానో, ఈ సినిమాలు ఇవి చేసిన తర్వాత అసలు పోయింది యాక్సెస్. అప్పుడు ఎందుకో ఒక డెసిషన్లో ఈ 2 కథలు పిక్ చేసుకున్నాను సార్, కలర్ ఫోటో, బేబీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అని, ఒకటి ప్రొడ్యూస్ చేసి ఒకటి డైరెక్షన్ చేద్దాము అనే ఫీలింగ్లో కలర్ ఫోటో కేవలం మర్యాద కోసమే సార్ తీసింది. ఎట్లాగో హీరో రారు మనకి, ఒక చిన్న హీరో. దీంట్లో కూడా బేబీలో కూడా ఒక 2 కొత్త వాళ్ళు అప్పుడు అనుకున్న టైంలో ఆ మర్యాద కోసం తీసాము. నిజంగా దానికి తగ్గట్టే నేషనల్ అవార్డు వచ్చింది. ఐడియా అనేది మాత్రం నా రియల్ లైఫ్లో జరిగిన మా వైఫ్ది నాది ఏదైతే స్టోరీ ఉందో అదే అంతే. సూపర్ ఫిల్మ్. ఇమీడియట్గా బేబీకి వచ్చేటప్పటికి డైరెక్ట్ చేసాం, మళ్ళీ మధ్యలో ఎందుకు డైరెక్ట్ చేయలేదు కలర్ ఫోటో? నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. తర్వాత బేబీ అది 2 ఒకటేసారి వర్క్స్ స్టార్ట్ అయినాయి. సో నాకు సందీప్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండే అప్పుడు ఆ టైంలో, సందీప్, సుహాస్ వీళ్ళందరూ. సో తనతో తను మంచి రైటింగ్ అంతా చాలా బాగా రాస్తాడు సార్ యాక్చువల్లీ. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, డైలాగులు బాగా రాస్తాడు మనోడు అనేది. కంప్లీట్లీ ఇంకా తనకి ఇచ్చేసాను అప్పుడు ప్రాజెక్ట్. డైలాగ్స్ అతను రాశాడు, స్క్రీన్ కథ నాది ఉంటుంది. ఇది బేబీ ఎవరు రాశారు మొత్తం? లేదు, బేబీ కంప్లీట్లీ నాది. కథ బేబీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా ఉద్దేశంలో ప్రేమ హృదయానికి సంబంధించింది, సెక్స్ బాడీకి సంబంధించింది, పెళ్ళి ఇంకో దానికి సంబంధించింది అనే ఉద్దేశమా, లేకపోతే మనిషికి వేరువేరేగా ఉంటాయని అసలు ఆలోచన ఏంటిది? ఎంటైర్ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను, కానీ ఇదే చెప్పాలని బేబీలో అలా అనుకుని ఏం చేయలేదు సార్ యాక్చువల్లీ. నేను ఏంటంటే ఫస్ట్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అది అంత ఈజీగా మర్చిపోవటం అనేది కుదరదు అనే థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను సార్. అంటే దాంట్లో రకరకాల విషయాలు చెప్పాను నేను, లైక్ ఫాదర్ లవ్ అప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం అంటే అల్టిమేట్గా ఏం చెప్పాలి అనేది మాత్రం ఫస్ట్ లవ్ గురించి అన్నట్టుగానే చెప్పాను సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.